దేవుడు వివాహాన్ని ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య మాత్రమే చేశాడు. ఒక పురుషుడు మధ్య, ఒక స్త్రీ మరియు ఒక స్త్రీ మధ్య వివాహాన్ని దేవుడు చేయలేడు. అది బైబిల్ ప్రకారం అక్రమం. లెస్బియనిజం అండ్ గే మ్యారేజెస్, హోమోసెక్షువాలిటీ, సిన్ అకార్డింగ్ టు ద బైబిల్. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ పరంగా గే రిలేషన్షిప్ కావచ్చు, హోమోసెక్షువల్ రిలేషన్షిప్ కావచ్చు, లెస్బియన్ రిలేషన్షిప్ కావచ్చు, బైబిల్ పరంగా అక్రమమైనది. న్యాయస్థానాలు అంగీకరించవచ్చు, సమాజం కూడా అంగీకరించవచ్చు, ఒకవేళ న్యాయస్థానం దానికి అనుగుణంగా తీర్పులు కూడా ఇవ్వచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం ఈ అక్రమ వివాహాలను, సంబంధాలను అంగీకరించదు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనం కూడా ఇటువంటి సంబంధాలను అంగీకరించకూడదు. వారిని ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారు అటువంటి రిలేషన్షిప్లోంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం వాటిని అఫమ్ చేయకూడదు.